నా కథ నా గొంతులో ఈ శీర్షికన ఈనాటి కథ సుందర నీ వంటి దివ్యస్వరూపము. రాంబాబు అని అందరూ పిలిచే మా అన్నగారు అబ్బాయి రామచంద్రరావుకి 34 ఏళ్ళు. అమెరికాలో పెద్ద ఉద్యోగం, మంచి పొడవు అందం అన్నీ ఉన్నాయి. నీ ఎరికలో ఏమైనా మంచి సంబంధం ఉంటే చెబుదు అంటూ సుబ్రహ్మణ్యం చెవిలో ఉదయాన్నే ఫోన్ చేసి ఊదాడు రాజారావు. 34 ఏళ్ళు అంటున్నావు, ఇంకా ఎందుకు పెళ్లి కాలేదంటావు? ఏమైనా లోపమా లేక లవ్ ఫెయిల్యూరా? మరీ కాక ఇంకెవరినైనా తగులుకుని వదిలేశాడా? మొహమాటం లేకుండా అడిగేశాడు సుబ్రహ్మణ్యం. పెళ్లి సంబంధాలు చూడాలంటే ఆ మాత్రం అన్ని వివరాలు తెలియాలి, లేదంటే తర్వాత ఏమైనా తేడా వస్తే అమ్మాయి తరపు వాళ్ళు చీల్చి చెండాడేస్తారు. అబ్బే, అలాంటివి మా ఇంటా వంట లేవు. చెప్పానుగా మా వాడు అందంగానే ఉంటాడని. మరైతే ఎందుకు పెళ్లి కాలేదంటావు? అదో పెద్ద కథ. చూసావా, ఇప్పుడే ఏమీ లేవన్నావు, అంతలోనే మళ్ళీ పెద్ద కథ అంటున్నావు. పూర్తిగా చెప్పు నాయనా రాజారావు. పెద్ద కథ అంటే మరీ పెద్దది కాదనుకో, కానీ అలా అని అంత విషయమూ లేదు. కొన్ని అలా కలిపి పెళ్లి కాలేదంతే. ఆ కొన్ని ఏంటో చెప్పవయ్యా మగడా. అంటే మా ఇంట్లో అందరి పేర్లు పెద్దవి కదా, ఆ విషయం నీకు తెలుసు. మావాడి పేరు కూడా అలాగే చాలా పెద్దదిగా పెట్టారు. అందువల్ల ఆ పేరు ఎవరు పలకలేక ముద్దుగా రాంబాబు అని పిలవడం మొదలెట్టారు. దాంతో ఎవరైనా పేరు అడిగితే ఓసారి రాంబాబుని, మరొకసారి రామచంద్రరావు అని, ఇంకోసారి చిదానంద సుబ్రహ్మణ్య పరమేశ్వర రామచంద్రరావు అని ఇలా చెప్తూ ఉంటే వాడి పేరు మీద అనుమానం వచ్చి కొన్ని సంబంధాలు ఆగిపోయాయి. ఇదేదో వింతగా ఉందయ్యా. సరేలే, ఇంకా అంటే అబ్బాయి పొడవని చెప్పాను కదా, వాడి పక్కన అమ్మాయిలే కాదు, వాడి అమ్మా నాన్న నుంచున్న పొట్టిగానే కనిపిస్తున్నారు. అందుకని కూడా సంబంధాలు ఆగిపోయాయి. ఇది నిజమేనయ్యోయ్. ఒక స్థాయికి మించి పొడవు ఉంటే అమ్మాయి దొరకడం కష్టమే. ఇంకేంటి, చెప్పానుగా అందంగా ఉంటాడని. అందుకని తనకన్నా అందమైన, తనలాగే చదువుకున్న అమ్మాయి కావాలి అని చాలా కాలం వెతికాడు. అందం ఉంటే చదువు కుదరలేదు, చదువు ఉంటే అందం కుదరలేదు, ఈ రెండు ఉంటే పొడవు కుదరలేదు. మొత్తానికి మా వాడికి పెళ్లి కుదరలేదు. విషయం ఏమైనా కానీ నీలో ఒక కవి కనిపిస్తున్నాడు. చెప్పడం మరిచా, మా వాడికి ఈ కవిత్వం కూడా ఉంది. తను ఒక పెద్ద కవినని, తన భావాలు అందరూ అర్థం చేసుకోలేరని ఏవేవో కవితలుగా పుంఖాలుగా రాసి సోషల్ మీడియాలో జనాల మీద వదిలేస్తూ ఉంటాడు. వాడి కవిత్వానికి భయపడి కొన్ని సంబంధాలు దూరం అయ్యాయి. మీ వాళ్ళు చాలా విషయం ఉందయ్యా, కాస్త వెటకారంగానే అన్నాడు సుబ్రహ్మణ్యం. అదే కదా ఇప్పుడు కొంప ఉంచుతోంది. అవును, కొంప అంటే గుర్తొచ్చింది, మా వాడు అమెరికాలో ఇల్లు కూడా కొనుక్కున్నాడు. ఇంకే మరీ మంచిది, కనీసం అందుకైనా సంబంధం కుదురుండాలి కదా. అంటే అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నాడు అంటే భవిష్యత్తులో ఎప్పటికీ ఇండియా రాడు అని భావించి మరికొన్ని సంబంధాలు దూరం అయ్యాయి. ఏమిటోనయ్యా, మీ వాడి విషయంలో పాజిటివ్ పాయింట్లు అన్నీ నెగిటివ్ పాయింట్లుగా మారిపోతున్నాయి. ఇలాంటప్పుడు మరి ఎలాంటి సంబంధం కావాలి? మరో విషయం, మా వాడికి మొన్నటిదాకా కాస్త కులపిచ్చి కూడా ఉంది. ఓహో, అది కూడానా? అప్పుడు మీ కులంలో వాళ్ళు ఎవరో వాళ్ళు దొరుకుండాలి కదా. వాడి కర్మానికి అది కూడా జరగలేదు. ఇంకప్పుడు మీ వాడికి ఎలాంటి అమ్మాయి కావాలంటావు? అంటే అలాంటి అంటూ కండిషన్లు పెట్టడానికి ఇప్పుడు మా వాడి కండిషన్ ఏం బాగోలేదు. అదేంటి, ఏమైనా జబ్బు వచ్చిందా? ఆ విషయం నువ్వు ఇంతవరకు చెప్పనేలేదు. జబ్బు అంటే జబ్బు కాదు, పెళ్ళి కాలేదన్న ఫ్రస్ట్రేషన్ వల్ల కాస్త డిప్రెషన్లో ఉన్నాడు. ఓహో, అమెరికాలో డిప్రెషన్ అంటారేమో, మన దగ్గర అయితే పిచ్చని తెంగరోడని కూడా అంటారు కదా. సరేలే, ఏదైతేనే ఇప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలి? చెప్పానుగా, ఏ విధమైన కండిషన్లు లేవు. ఇంకా లేట్ అయితే ఎక్కడ మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడు అని భయపడి చేస్తున్నారు వాడి అమ్మా నాన్న. అందుకని అమ్మాయి అయితే చాలు, కట్నాలు కానుకలు అన్నీ ఎదిరించుకుంటాడు. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. కాస్త తొందరగా సంబంధం వెతికిపెట్టిన ఆయన బతిమాలాడు రాజారావు. సరే, ఇంత దిగి వచ్చాడు అంటే నేను ప్రయత్నం చేస్తాను. కానీ చాలా సందర్భాల్లో వింటూ ఉంటాంగా, అరగంట క్రితం హార్ట్ అటాక్ వచ్చిన వాడిని హాస్పిటల్కి తీసుకొస్తే మీరు 1 గంట క్రితం తీసుకొస్తే పేషెంట్ బతికేవాడు అని చెప్పినట్లు మీ వాడికి జ్ఞానోదయం 10 ఏళ్ల క్రితం వచ్చుంటే ఈ పాటికి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తూ ఉండేవాడు. సరేలే, జరిగిందేదో జరిగింది. నా ప్రయత్నం నేను చేస్తాను. కనీసం మీ వాడి కోసం కాకపోయినా నీ కోసం చేస్తా హామీ ఇచ్చాడు సుబ్రహ్మణ్యం.
కొంప ముంచేస్తావు నాయన. నా కోసం పిల్లని చూస్తే మా ఆవిడ నన్ను నిన్ను కలిపి చంపేస్తుంది. చూసేదేదో కాస్త అబ్బాయికి సంబంధం చూడు, సరేనా? భయపడుతూ చెప్పాడు రాజారావు. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథ హాస్యానందం మాసపత్రిక ఫిబ్రవరి 2024 సంచికలో ప్రచురితమైంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.